నమస్తే. ఏపీ అమరావతి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు పిడుగురాళ్ల రోడ్లో రాజుపాలెం మండలంలో రోడ్డు విస్తరణ పనులు చూద్దాం. గుంటూరు హైదరాబాద్ హైవే రోడ్లో పిడుగురాళ్ల రోడ్డు అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం. ఇదంతా రాజుపాలెం మండలం. అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి సమీపంలో పల్నాడు ముఖద్వారంగా రాజుపాలెం మండలం మనం చూడొచ్చు. రాజుపాలెం మండలం సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఈ విధంగా నిర్మాణాలు చేపట్టారు. ఒకప్పుడు కేవలం రాకపోకలు సాగించేందుకు 2 లైన్లుగా ఉండే ఈ రోడ్డు 4 లైన్లుగా విస్తరణ చేస్తున్నారు. అటు ఇటు సర్వీస్ రోడ్లు కూడా వస్తాయి. ఇటు పిడుగురాలు వెళ్ళాలన్నా, అటు సత్తెనపల్లి వెళ్ళాలన్నా ఇబ్బంది ఉండదు భవిష్యత్తులో. చాలా కాలం క్రితం ఈ రోడ్డు పనులు ప్రారంభించలేదు. ఏదైనా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డుకి శ్రీకారం చుట్టారు. పనుల్ని వేగవంతంగా జరిపిస్తున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రత్యేక చొరవతో ఆర్ఎండ్బి అధికారులతో, కేంద్ర నేషనల్ హైవే అధికారులతో చర్చలు జరిపి ఈ పనులకి శ్రీకారం చుట్టారు. ఈ దిశగా పల్నాడు ప్రాంతం మరింత అభివృద్ధి చెందే దిశగా భవిష్యత్తులో ఈ మార్గం పూర్తి అయినట్లయితే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ రైతులు. ఎందుకంటే ఒకప్పుడు 2 లైన్లుగా ఉండి ఇటుగా వెళ్ళాలంటే ట్రాఫిక్ జామ్ అవటం, ప్రమాదాలు జరగటం, ఈ విధంగా ప్రయాణం చేయాలంటే ఎన్నో కష్టాలు నష్టాలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడేది ప్రజలు. రోడ్డు విస్తరణలో భాగంగా అలాంటి ప్రయాణం సుఖమయం అవుతుందన్నమాట. భవిష్యత్తులో రోడ్డు విస్తరణ చేస్తున్నారు కాబట్టి త్వరితగతిన గుంటూరు నుంచి హైదరాబాదు నేరుగా వెళ్లేందుకు అవకాశం కలుగుతుంది. అటువైపుగా తార్ రోడ్డు వేస్తున్నారు. ఇటువైపుగా రోడ్డు విస్తరణకి ఈ విధంగా ప్రొక్లైన్తో మట్టిని పొడికి తీస్తున్నారు. పనుల్ని షిఫ్ట్ల వారీగా వేగవంతంగా చేస్తున్నారు. చూడండి, ఈ బస్సు వస్తుంది కదా, అది పిడుగురాలు వెళ్ళిపోతుంది. సత్తెనపల్లి నుంచి పిడుగురాలు వెళ్ళిపోయే బస్సు అన్నమాట. అది కేవలం చిన్న లైన్ ఉండటం వల్ల ఎంతో ఇబ్బందికరంగా ఉంటుందని ఈ ప్రాంతంలో ప్రజలు, రైతులు చాలామంది వ్యాఖ్యానం చేసిన పిమ్మట ఈ విధంగా పనుల్లో వేగవంతం చేశారనే చెప్తున్నారు ఇక్కడ ప్రజలు. భవిష్యత్తులో ఇటు నుంచి వెళ్ళాలంటే చాలా సులభతరం అవుతుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలా ప్రమాదాలు జరిగినాయి కాబట్టి మేము ఎన్నో కష్టాలు నష్టాలు భరించామని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. రాజుపాలెం మండలంలో మెయిన్ రోడ్లో మనం చూస్తున్నాం. ఇటు నుంచి వెళ్తే పిడుగురాల రోడ్డు, ఇటువైపుగా సత్తెనపల్లి రోడ్డు. పల్నాడుకు ముఖద్వారంగా సత్తెనపల్లి ఉంది. సత్తెనపల్లి నుంచి పిడుగురాలు వెళ్ళే మార్గ మధ్యంలో రాజుపాలెం మండలం మనం చూడొచ్చు. రాజుపాలెం మండలం సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక మండల కేంద్రంగా చెప్పవచ్చు. అభివృద్ధి చెందుతున్న పల్నాడుకి సత్తెనపల్లి ఒక ముఖద్వారం అనే చెప్పాలి. గతంలో కోడెల శివప్రసాద్ గారు సత్తెనపల్లిని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ గారు అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తున్నారనే చెప్పాలి. ఈ విధంగా గురజాల ఎమ్మెల్యే గారు, సత్తెనపల్లి ఎమ్మెల్యే గారు, పెదకూరుపాడు ఎమ్మెల్యే గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఈ విధంగా అందరూ కలిసికట్టుగా ఈ రోడ్డు విస్తరణకి శ్రీకారం చుట్టారనే చెప్పాలి. వీరందరూ కలిసి గతంలో ఈ రాజుపాలెం సమీపంలోనే ఇక్కడ రోడ్డు ప్రారంభోత్సవానికి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇక్కడ పనుల్లో వేగం పెంచారనే చెప్పాలి. ఏదైనా సరే పల్నాడు ప్రాంత వాసులకి ఇటు నుంచి రోడ్డు విస్తరణ చేస్తే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఇక్కడ స్థానిక మహిళలు కూడా పేర్కొంటున్నారు. అటు నుంచి రైలు వెళ్ళిపోతుంది. చూడండి, రైల్వే గేటు. ఈ సమీప ప్రాంతంలో ఎంఆర్ఓ గారి ఆఫీసు, ఈ కార్యాలయాలన్నీ మనం చూడవచ్చు. రాజుపాలెం గ్రామ సచివాలయం ఇవన్నీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. మెయిన్ రోడ్లోనే మనం చూడవచ్చు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఒక్క లైక్ ఇవ్వండి. ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి రోడ్డు విస్తరణ కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఏపీ అమరావతి ఛానల్లో మీరు చూడొచ్చు. ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.
పిడుగురాళ్ళ వాసులకి ఎంతో సంతోషంగా ఉందనే చెప్పాలి. ఇక్కడ నుంచి పిడుగురాళ్ళ వరకు రోడ్డుని విస్తరణ దిశగా షిఫ్ట్ల వారీగా పనుల్లో వేగం పెంచారు ఇక్కడ కార్మికులు. ఎందుకంటే నిత్యం గుంటూరు నుంచి వేలాది వాహనాలు హైదరాబాద్కు వెళ్ళటానికి ఇటువైపు మార్గం ఉంది కాబట్టి ప్రస్తుతం ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేస్తున్నారు. చాలా నిదానంగా వెళ్తున్నాయి. రోడ్డు విస్తరణ చేస్తున్నారు కాబట్టి ఇటువైపుగా వాహనాలు చాలా తక్కువగానే తిరుగుతున్నాయనే చెప్పాలి. పల్లెవేలు బస్సులు కూడా మరిన్ని పెంచాలని కూడా ఇక్కడ మహిళలు కోరుతున్నారు. చాలాసేపు నుంచి నిరీక్షణ చేసినప్పటికీ కూడా ఇటువైపుగా పల్లెవేలుగు బస్సులు రావడం లేదని, మాచర్ల డిపోకి, నర్సరాబాద్ డిపోకి, అదేవిధంగా సత్తెనపల్లి డిపోకి పల్లెవేలుగు బస్సులు మరిన్ని పెంచాలని కూడా, పిడుగురాళ్ళ బస్సులు కూడా మరిన్ని పెంచాలని ఇక్కడ మహిళలు కోరుతున్నారు. పల్లెవేలుగు బస్సులు గతం కంటే మిన్నగా పెంచుతామని చెప్పారే కానీ ఆ బస్సులు పెంచలేదని మహిళలు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు. మరింత సౌకర్యవంతంగా ఉండాలంటే ప్యాసింజర్ బస్సులు ఈ లైన్లో మరిన్ని వేయాలని కూడా కోరుతున్నారు. ఇదంతా రాజుపాలెం మండల కార్యాలయం, మెయిన్ రోడ్డు, గ్రామ సచివాలయం ఇవన్నీ కూడా ప్రక్కనే మనం చూడొచ్చు. రాజుపాలెం మెయిన్ రోడ్లో మనం చూస్తున్నాం. రాజుపాలెం మండలం కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రాజుపాలెం మండలం ఉంది. ఈ విధంగా ఇటీవల ఈ రోడ్డుకు కూడా ప్రారంభోత్సవం చేశారు. ఈ విధంగా అటు గ్రామ శివారు ప్రాంతాల్లో సీసీ రోడ్లకి, ఈ సమీప ప్రాంతాల్లో గ్రామాల్లో రోడ్లకు కూడా ఇటీవల శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు. ఈ విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి చెందే దిశగా మరింత ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు రాజకీయ నాయకులందరూ కూడా ముందుకు దూసుకెళ్తున్నారనే చెప్పాలి. గ్రామ సచివాలయం మెయిన్ రోడ్డు, రాజుపాలెం మెయిన్ రోడ్లో మనం చూస్తున్నాం. అటు నుంచి డైరెక్ట్గా బస్సు వెళ్ళిపోతుంది అనమాట. సత్తెనపల్లి పిడుగురాళ్ళ రోడ్డుది. ఇదే గుంటూరు హైదరాబాద్ హైవే రోడ్డు కూడా ప్రక్కగా చూడొచ్చు. ఈ ప్రభుత్వ కార్యాలయాలన్నీ వెంటనే మనం చూడొచ్చు అన్నమాట. ఇక్కడ రాజుపాలెం ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఒకే కోణంలో ఒకే లైన్లో మనం చూస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని లాగానే పల్నాడు జిల్లాను కూడా మరింత అభివృద్ధి చేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంతగానో కృషి చేస్తున్నారు. పార్లమెంట్లో పల్నాడు సమస్యల గురించి, రైతుల సమస్యల గురించి నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు. రైతుల సమస్యల్ని ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోడ్డు విస్తరణ చేసేందుకు కూడా త్వరితగతిన అనుమతులు తీసుకొచ్చేందుకు నేషనల్ హైవే అథారిటీ వారితో కూడా చర్చలు జరిపి విజయం సాధించారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. ఈ విధంగా రాజకీయంగా పల్నాడు ప్రాంతంలో తనకంటూ ఒక పట్టు సాధిస్తున్నారు. ఏదైనా సరే భవిష్యత్తులో ఇటు ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టితో కృషి చేసినట్లయితే ఈ పల్నాడు మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తుందని ఇక్కడ స్థానిక ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇదంతా రాజుపాలెం ప్రభుత్వ కార్యాలయాలు లోపల ఎంఆర్ఓ కార్యాలయం, గ్రామ సచివాలయం ఇవన్నీ మనం లోన చూడవచ్చు. బయట వైపుగా హైవే రోడ్డు, గుంటూరు హైదరాబాద్ రోడ్డు బయట వైపుగా మనం చూస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న పల్నాడుకి ముఖద్వారంగా సత్తెనపల్లి నియోజకవర్గాన్ని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రోడ్డు విస్తరణ పూర్తయినట్లయితే పిడుగురాలు వెళ్ళాలన్నా, ఇటు సత్తెనపల్లి నుంచి గుంటూరు వెళ్ళాలన్నా కూడా సమయం కలిసి వస్తుంది. త్వరితగతిన వెళ్లేందుకు అవకాశం కలుగుతుందని ఈ ప్రాంతంలో ప్రజలు, రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న పల్నాడు జిల్లాలో రాజుపాలెం మండలం రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా చేస్తున్నారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఒక్క లైక్ ఇవ్వండి. ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి, రోడ్ల విస్తరణ వివరాల గురించి ఇలా తెలుసుకోవచ్చు. సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళ వెళ్ళేందుకు భవిష్యత్తులో త్వరితగతిన అవకాశం ఉంటుందని ఈ ప్రాంతంలో ప్రజలు, రైతులు, మహిళలు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఈ విధంగా అటువైపు ఇటీవల తార్ రోడ్డు వేశారు, ఇటువైపుగా రోడ్డు విస్తరణ చేపట్టారు.
అటు ఇటు సర్వీస్ రోడ్లు కూడా వస్తాయి. చూడండి సత్తెనపల్లి వెళ్ళిపోతుంది. ఈ వాహనాలన్నీ ఈ మెట్రో ఎక్స్‌ప్రెస్ ఇవన్నీ కూడా పల్నాడు నుంచి అంటే పిడుగురాళ్ళ నుంచి సత్తెనపల్లిగా వెళ్ళిపోతాయి రోజు. ఈ విధంగా మరిన్ని సర్వీసులు పెంచాలని కూడా ఇక్కడ స్థానిక ప్రయాణికులు కోరుతున్నారు. గతం కంటే వాహనాలు, బస్సులు పెంచుతామని చెప్పారే గానీ ఆర్టీసీ అధికారులు పాసింజర్ బస్సులు ఈ లైన్‌లో పెంచలేదని చాలామంది మహిళలు విమర్శలు చేస్తున్నారు. మరిన్ని బస్సులు పెంచాలని, పల్లి వెలుగు బస్సులు పిడుగురాళ్ళ డిపోకి, సత్తెనపల్లి డిపోకి మరిన్ని పెంచాలని ఇటువైపుగా మహిళలు కోరుతున్నారు. గుంటూరు, హైదరాబాద్ హైవే లైన్ మనం చూస్తున్నాం. రోడ్డు విస్తరణ పనులు ఈ విధంగా వేగవంతంగా చేస్తున్నారు. అటువైపుగా తార్ రోడ్డు వేశారు మొన్ననే. ఇది అభివృద్ధి చేస్తున్నారు. ఈ విధంగా 2 లైన్ల నుంచి 4 లైన్లుగా పెంచి అటు ఇటు సర్వీస్ రోడ్లు విస్తరణ చేయడం ద్వారా భవిష్యత్తులో ప్రమాదాలు ఎదుర్కొనేందుకు త్వరితగతిన గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు అవకాశం కలుగుతుందని ఈ పల్నాడు వాసులు వ్యాఖ్యానం చేస్తున్నారు. రాజుపాలెం మండలంలో మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక్క లైక్ ఇవ్వండి. ఏపీ అమరావతి ఛానల్. థ్యాంక్ యూ.